ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏ దంపతులైనా మూడో బిడ్డను గన కనితే 30,000 రూపాయలు ఇస్తాము, అదే నాలుగో బిడ్డను గన కనితే 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన సంచలన హామీ ఇవ్వడం జరిగింది. అయితే పనిలేని ఓ వర్గం ఆయన మాట్లాడినటువంటి మాటల్ని చెలవల పలవలుగా చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా ఈ వీడియోలో మాట్లాడదాము. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనేదన్నా మిస్ అయితే తెలుసుకునేటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది. సరిగ్గా 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం భారతదేశ వ్యాప్తంగా జనాభా తండోపతండాలుగా పెరుగుతున్నటువంటి ఆ సమయంలో దేశంలోని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఏంటంటే వన్ ఆర్ నన్ అనేటువంటి నినాదం తీసుకొచ్చారు. దాని కూడా ప్రజల్లోకి బాగా చొప్పించారు. అగ్నికి ఆజ్యం తోడినట్టు ఏకంగా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మరో కోణం ఏంటంటే కేవలం ఒక మతానికి సంబంధించి, ఒక మతానికి మాత్రమే సంబంధించి కుటుంబ నియంత్రణ చేశారు. తద్వారా ఆ మతం ఇప్పటికీ ఎదగలేకుండా అది క్రమేపీ ఆఖరి 15 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు డేటా చూసాం కదా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఒక మతానికి సంబంధించినటువంటి జనాభా ఎంత రేంజ్ లో తగ్గుతా వచ్చారు అనే మాట వాస్తవం. అందరికీ నాదొక్కటే విన్నపం, మనస్ఫూర్తిగా మెదడు పెట్టి ఆలోచన చేస్తే మనకిట్టే అర్థమవుతుంది. యావత్ ప్రపంచం అంతా ఒక పక్క లివింగ్ రిలేషన్ అంటూ ఏమన్నా బిడ్డ కనాల్సి వస్తే పుట్టే బిడ్డను కూడా చంపేసుకోవడము, కొంతమంది అయితే 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చాక పెళ్లిళ్ళు చేసుకోకపోవడం, ఇలాంటి అనేక రకరకాల కారణాల రీత్యా బిడ్డల్ని అంటే తదుపరి జనరేషన్ పుట్టకుండా చేస్తున్నారనే మాట వాస్తవం. ఈ క్రమంలో భారతదేశం కూడా 7వ స్థానంలోనూ 8వ స్థానంలో ఉండిపోయినది పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతూ. అసలు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఉన్నటువంటి ఏకైక పేరు కష్టాలు రాని, నష్టాలు రాని, అధఃపాతాలను తొక్కబడి లేదా ఎకనామికల్ గా అమెరికన్ దాటిని భారత్కు ఉన్నటువంటి ఆ ఒక్క పేరేంటో తెలుసా? యువశక్తిలో ప్రపంచ లేఖల నెంబర్ 1 భారతదేశం మాత్రమే, నెంబర్ 1 మాత్రమే. అయితే మనకున్నటువంటి ఆ సంపదను కూడా చంపుకోవాల్సిన కర్మ దరిద్రం మనకి వాళ్ళ పట్టింది. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారిని ద విజనరీ లీడర్ అంటాము. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం అద్భుతం, అమోఘం. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఒకటే, 30 ఏళ్ళ లోపు పెళ్లి చేసుకొని సాధ్యమైతే 2 పిల్లలు కానండి. ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి 2 పిల్లలను కనేదానికి ప్లాన్ చేయండి. ధన్యవాదాలు.